కుంభమేళాలో రుద్రాక్షలు అమ్ముతూ సోషల్ మీడియాలో రాత్రికి రాత్రి స్టార్గా మారిన వైరల్ గర్ల్ మోనాలిసా వివాహం వ్యవహారం సంచలన మలుపు తిరిగింది. గత నెల ఫర్మాన్ అనే ముస్లిం యువకుడిని పెళ్లి చేసుకుని వార్తల్లో నిలిచిన మోనాలిసా పోలీసుల దర్యాప్తులో మైనర్ అని తేలింది. దీంతో ఆమె భర్తపై పోక్సో కేసు నమోదైంది. ప్రయాగ్రాజ్ కుంభమేళాలో రుద్రాక్షలు విక్రయిస్తూ ఓ కంటెంట్ క్రియేటర్ కెమెరా కంటికి చిక్కిన మోనాలిసా ఇంటర్నెట్ సెన్సేషన్ గా మారింది. పార్దీ గిరిజన వర్గానికి చెందిన ఈమె ఈ ఏడాది మార్చి 11న ఫర్మాన్ అనే ముస్లిం యువకుడిని వివాహం చేసుకుంది. మోనాలిసా మైనర్ అని ఆమె కుటుంబ సభ్యులు పేర్కొనడంతో మధ్యప్రదేశ్లోని ఖర్గోన్ పోలీసులు దర్యాప్తు చేయగా విస్తుపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి. వివాహం నాటికి మోనాలిసా మైనర్ అని నిర్ధారణ అయ్యింది. జాతీయ షెడ్యూల్ తెగల కమిషన్ ఎన్సీఎస్టీ పరిశీలించిన ప్రభుత్వ ఆసుపత్రి రికార్డుల ప్రకారం మోనాలిసా 2009 డిసెంబర్ 30న జన్మించింది. పెళ్లి జరిగే నాటికి ఆమె వయసు కేవలం 16 ఏళ్ల 2 నెలల 12 రోజులు మాత్రమే. దీంతో భర్త ఫర్మాన్ పై ఫోక్సో కేసుతో పాటు నేరపూరిత కుట్ర, చట్టవిరుద్ధమైన వివాహం, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టాల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. కేరళలోని నైనార్ దేవాలయంలో ఆధార్ కార్డులో ఉన్న వివరాల ఆధారంగా వీరికి వివాహం జరిగింది. ఆ తర్వాత మధ్యప్రదేశ్లోని మహేశ్వర్ మున్సిపాలిటీ జారీ చేసినట్లుగా ఉన్న ఓ నకిలీ జనన ధృవీకరణ పత్రాన్ని సమర్పించి గ్రామ పంచాయతీలో పెళ్లిని రిజిస్టర్ చేయించారు. ఆ ఫేక్ సర్టిఫికెట్లో ఆమె పుట్టిన తేదీని 2008 జనవరి 1గా సృష్టించారు. దీంతో ఆ నకిలీ పత్రాన్ని వెంటనే రద్దు చేయాలని ఎస్టీ కమిషన్ అధికారులను ఆదేశించింది. మరోవైపు ఈ వివాహం వెనుక కేరళకు చెందిన కొందరు సిపిఎం నేతలు, పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా సభ్యుల ప్రమేయం ఉందంటూ న్యాయవాది ప్రథమ్ దూబే ఎస్టీ కమిషన్ దృష్టికి తీసుకెళ్లారు. ఈ వ్యవహారాన్ని తీవ్రంగా పరిగణించిన జాతీయ ఎస్టీ కమిషన్ ఏప్రిల్ 22న న్యూఢిల్లీలో విచారణకు హాజరు కావాలని కేరళ, మధ్యప్రదేశ్ రాష్ట్రాల డీజీపీలకు సమన్లు జారీ చేసింది. అలాగే కేసు కొలిక్కి వచ్చే వరకు ప్రతి 3 రోజులకోసారి ప్రోగ్రెస్ రిపోర్ట్ సమర్పించాలని ఆదేశించింది.